అందరికీ శుభోదయం. ఈరోజు నేను కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకైతే వెళ్తున్నాను. మహదేవ్పూర్ నుండి మనకు 15 కిలోమీటర్ నుంచి 16 కిలోమీటర్ వరకు అయితే ఈ పుష్కరాలు అయితే వస్తాయి. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామ్ విలేజ్ వ్లాగ్స్. వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ కొట్టుకోండి. మనమైతే ఇప్పుడు కాళేశ్వరం అయితే వచ్చాం. కాళేశ్వరంలో 12 రోజుల పాటు జరగనున్న సరస్వతి పుష్కరాల కోసం అయితే మనం వచ్చాం. అక్కడ ఎలా ఉంది, ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి అయితే మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నా. ఈ సరస్వతి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి అయితే మనకు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఈ సంవత్సరం 2025లో చాలా ఘనంగా జరగనున్నాయి. సో మనమైతే చూద్దాం. అండ్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ ప్రాణహిత, గోదావరి, సరస్వతి నది, ఈ 3 నదుల కలయికల ఇక్కడ మనకైతే ఈ పుష్కరాలు అనేటివి జరుగుతున్నాయి. దీన్నే త్రివేణి సంగమం అని చెప్పేసి కూడా అంటారు. ఇది మన కాళేశ్వరం శివాలయం చాలా పురాతనమైన టెంపుల్. మళ్ళీ ఇది ఏంటంటే దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. దీని విశిష్టత, ఇక్కడ ఏముంటుంది, ఎట్లా జరుగుతాయని చెప్పేసి ఇవన్నీ మనమైతే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా గైస్, బీ రెడీ టు వాచ్ ద ఫుల్ వీడియో. గాయస్, మనం కాళేశ్వరం ఎంట్రీ ఇవ్వగానే మనకు ముక్తివనం అనే ఒక ప్లేస్ వస్తుంది. ఇదైతే పార్క్. ఇక్కడ మనం దైవ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనం ఇక్కడైతే పార్కింగ్ చేసుకొని పిల్లల్ని ఆడిపించడానికి కానీ ఫుడ్ అరేంజ్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి ప్లేస్ ఉంటుంది. అలాగే మనం ముందుకు వెళ్తే సరస్వతి పుష్కరాలు అనే బోర్డు వస్తుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో విఐపి గార్డెన్ అనే ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ నుంచి మనమైతే గంగా కాడికి వెళ్ళచ్చు. లెఫ్ట్ మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళి తూర్పు దిశగా వెళ్ళేముంటే అక్కడ మనకి మన కాళేశ్వరం యొక్క మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే వస్తుంది. మనమైతే ఇప్పుడు స్ట్రైట్ వెళ్తున్నాం. తూర్పు దిశగా వెళ్ళి మనమైతే మీకైతే ఈ శివాలయాన్ని, మన ఈ కాళేశ్వరం టెంపుల్ అయితే మీకు చూపించబోతున్నాను. వెళ్దాం పదండి. మన ఈ యొక్క కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయం, ఈ టెంపుల్ 12 రోజులైతే మనకి ఇక్కడ జరుగుతుంది. సరస్వతి పుష్కరాలు. ఎవరైనా వస్తే రండి. చూసారు కదా, మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి అంటే ఆ మెయిన్ ఎంట్రెన్స్లోకి అయితే వెళ్తున్నాం. చూసారు కదా, టెంపుల్ మీకు కనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు మనకి తూర్పు దిశగా వెళ్తాం. ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ కాదు, ఇట్లా మనం రైట్ సైడ్ తీసుకొని వెళ్తే మెయిన్ ఎంట్రెన్స్ అయితే వస్తుంది. ఈ టైంలో చాలామంది భక్తులు ఉండడం వల్ల మెయిన్ ఎంట్రెన్స్ లోపలికైతే ఇట్లా వెళ్ళడానికి లేదు ఆప్షన్. మనమైతే జస్ట్ అక్కడికి పోయి ఆ ఒక్క ఆలయ ప్రాంగణం నుంచి అయితే మీకు చూపించబోతున్నాను. ఎవరైతే చూడలేదో వాళ్ళైతే చూడండి. మనకి కాళేశ్వరం యొక్క పుష్కరాలు 2025లో చాలా ఘనంగా జరుగుతున్నాయి. నేను మునిపెన్నడూ చూడలేదు. మన ఈ కాళేశ్వరం విశిష్టత, ఈ ఆలయంలో 2 శివలింగాలు ఒకే పానపట్టంలో ఉండటం ప్రత్యేకత. ఒకటి కాళేశ్వర యముని ప్రతీక అయితే ఇంకొకటి మన శివుని ప్రతీకగా, మన ముక్తీశ్వర స్వామి శివుని ప్రతీక. మరియు కాళేశ్వరం, ద్రాక్షారామం మరియు శ్రీశైలము, ఈ 3 ఆలయాలు కలిసి త్రిలింగ దేశంగా పరిగణించబడతాయి. మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే విఐపి గడ్ రోడ్ నుంచి మనం కాళేశ్వరం యొక్క స్థానాల కాడికైతే వెళ్దాం. గైస్, ఇదే మన మహాకాళేశ్వరం టెంపుల్. లోపలికైతే అలవ్ లేదు ప్రస్తుతానికైతే. ఇప్పుడు మనం ఈ టెంపుల్ చూసాం కదా, ఇక్కడ నుంచి మనకి విఐపి గార్డెన్ ఒక రోడ్డు ఉంటుంది. అటు సైడ్ వెళ్తే మనకు 3 నదుల కలయిక కాడ మనం కలుసుకుంటాం. అక్కడ పోయి మనమైతే సరస్వతి పుష్కరాల్లో మంచిగా స్నానాలు చేసి పాపపుణ్యాలన్నీ పోగొట్టుకొని మనం హారతి వీడియో కూడా చూద్దాం. ఓకేనా. మనం ఇప్పుడు దక్షిణ ద్వారం కాడ అయితే ఉన్నాం. చూసారు కదా, ఇప్పుడు ఈ దక్షిణ ద్వారం పక్క పొంటే మనకు సరస్వతి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ పక్క పొంటే అయితే సరస్వతి మాత టెంపుల్ ఉంటుంది. మీరైతే ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మాత టెంపుల్ని అయితే దర్శించుకోవడం మర్చిపోకండి. చూసారు కదా, అక్కడ గోపురం కనబడుతుంది. ఆ గోపురం మన సరస్వతి దేవి యొక్క ఆలయం. అదైతే మంది కూడా చాలామంది ఉన్నారు. మనమైతే ఇట్లా సీదా వెళ్ళినాం అనుకో, విఐపి గార్డ్ రోడ్ అయితే వస్తుంది. ఆ నుంచి మనకు కొంచెం ముందుకెళ్తే ఆది ముక్తీశ్వర స్వామి దేవాలయం అయితే మనకు వస్తుంది. మీరు కూడా అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకోవడం మంచి ఉత్తమం. అలాగే చూసారు కదా, ఈ సరస్వతి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతాయి. ఈ పుష్కరాలు గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతి నదుల సంగమము ఈ ప్రాంతంలో జరుగుతాయి. భక్తులందరూ ఈ సమయంలో అందరూ వచ్చి మీరైతే మీకు గంగా స్నానాలు, పుణ్యస్నానాలు చేసుకొని మీకేమన్నా బాధలు, కష్టాలు ఉంటే ఆ తల్లి దగ్గర చెప్పుకొని అన్నీ పోవాలి అని చెప్పేసి అయితే మీరు మొక్కోండి. మనం ఎప్పుడైతే
ఈ సరస్వతీదేవి మన ఈ శివయ్యకు మొక్కుకుంటామో మన ఈ గంగలో స్నానం చేస్తే మన పాపాలన్నీ పారిదోషమై మొత్తం వెళ్ళిపోతాయి. గైస్ చూసారు కదా, మనమైతే ఇప్పుడు ఈ రోడ్ నుంచి అయితే వెళ్తే గంగ అయితే వస్తుంది, మన సరస్వతి పుష్కరాలు జరిగే ప్లేస్ అయితే వచ్చేస్తాయి. అలాగే భక్తులందరికీ ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ మన వెహికల్స్తో టాయిలెట్స్ కూడా కట్టించారు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ప్రతి ఒక్క ఐటెం కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన తెలంగాణ గవర్నమెంట్ అయితే మనకైతే అన్ని రకాల సదుపాయాలు అయితే చేయించింది. చూసారు కదా, టెంట్లు వేయించారు. ఎవరైతే విఐపి భక్తులు ఉంటారో వాళ్ళు టెంటులలో రూమ్ బుక్ చేసుకొని అయితే వాళ్ళు స్టే చేసుకోవడానికి ఉంది. ప్లస్ పిల్లలు ఆడుకోవడానికి మనకైతే ఎగ్జిబిషన్స్ కూడా అరేంజ్ చేశారు. చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. తప్పిపోకుండా ఉండడానికి కూడా అన్ని రకాలుగా చూసారు కదా. ఇదైతే మన కార్ పార్కింగ్ ఏరియా కూడా అరేంజ్ చేశారు. ఇన్ని సంవత్సరాలలో ఒక 12 సంవత్సరాల్లో ఇంత డెవలప్ అంటే మాకు ఇంతకుముందు లేకుండే, ఇప్పుడైతే చాలా బాగా చేశారు. చూసారు కదా, మనమైతే మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకైతే ఈ పుష్కరాలు అనేటివి వస్తున్నాయి. ఈరోజు మాత్రం అంత నేను సాయంత్రం వచ్చాను, ఈవినింగ్ 6 అట్లా. ఈరోజు అయితే అంతగానో మంది లేరు, మంగళవారం రోజు కదా. చూసారు కదా, అక్కడ టెంట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ అన్ని రకాల సదుపాయాలు అయితే ఉన్నాయి, మీరైతే చూసుకోండి. ఈ సరస్వతి పుష్కరాలు నా చిన్నప్పటి నుంచి ఇప్పుడే నేనైతే అక్కడ ఉన్నాను. వెనకాల నా వెనకాల అయితే పిల్లలు ఆడుకోవడానికి అయితే ప్లేస్ అయితే అరేంజ్ చేశారు. వావ్, చూసారు కదా, మనమైతే ఇప్పుడు సరస్వతి టెంపుల్ దాకా వచ్చేసాం. అక్కడైతే మనకు అన్ని సరస్వతి టెంపుల్ విగ్రహం అయితే అరేంజ్ చేశారు. ఇటు నుంచి సీదా వెళ్తే మనకు గంగా స్నానాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ గంగ దగ్గరికి వెళ్ళి మీరు గంగ స్నానం చేసుకొని మన ఈ సరస్వతి ఆలయం కాడికి వచ్చి మొక్కుకొని మంచిగా మీరు అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సరస్వతి నది అది మనకి కనిపించదు, అంతర్వాహినిగా ప్రవహించే నది అది. ఈ త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తున్న నది అసలు ఎందుకు చేసుకుంటారు అంటే, బృహస్పతి మిథున రాశిలోనికి ప్రవేశించినప్పుడు ప్రతి 12 సంవత్సరాలకి పుష్కరాలు జరుపుకుంటారు. ఇది మన దేశంలో చాలా ప్లేసెస్లో జరుపుకుంటారు. మన తెలంగాణ, తెలుగు దేశాల్లో, సౌత్ ఇండియాలో ఓన్లీ మన కాళేశ్వరంలోనే ఈ పుష్కరాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది కాళేశ్వరం యొక్క ప్రత్యేకత. 12 సంవత్సరాలు వచ్చే పుష్కరం 12 రోజులు జరుగుతుంది. ప్రతిరోజు హారతి కార్యక్రమం జరుగుతుంది. ఈ మన వీడియోలో హారతి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి. అంతేకాకుండా సరస్వతి నది పుష్కరాల్లోకి వచ్చిన వాళ్ళు స్నానం చేసి వారి వాళ్ళు చేసిన తప్పులు కానీ పాపాలు కానీ తొలగిపోతాయని చెప్పేసి ఆచారం, అది హిందూ సాంప్రదాయం. అది ఈ త్రివేణి సంగమం కాడికి వచ్చిన వారు స్నానాలు చేయడం, పిండ ప్రదానాలు చేయడం ఇక్కడ ఆచారంగా ఈ భక్తులు భావిస్తారు. వాళ్ళ పాపాలన్నీ ఇలా తొలగిపోతాయని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటారు. చూస్తారు కదా, చాలామంది భక్తులు వాళ్ళ యొక్క దీపాలు ముట్టించుకొని స్నానాలు చేసుకొని మన సరస్వతి దేవి కాడికి అయితే వెళ్ళబోతున్నారు. చూద్దాం రండి హారతి కార్యక్రమాన్ని. గైస్, మనమైతే ఇప్పుడు గంగాగాడికి వచ్చేసాం. సరస్వతి మన ఈ పుష్కరాలలో భాగంగా ఆ గంగాగాడికి అయితే గంగ నీళ్ళు చల్లుకొని రేపు పొద్దున మళ్ళీ స్నానం చేస్తాం. గంగ స్నానం చేసిన తర్వాత భక్తులందరూ డైరెక్ట్ మనకి ఇక్కడ గంగగాడికి వచ్చారు కదా, సరస్వతి దేవి విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టారు పుష్కరాల్లో భాగంగా. అక్కడ మనకైతే అక్కడ ఉన్న 1, 2, 3 ఈ హారతి అయితే ఇవ్వబోతున్నారు. గంగా హారతి ప్లస్ ఇంకా 2, 3 హారతులు ఉంటాయంట. వాటి నేమ్ నాకు ఐడియా లేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్ని సంవత్సరాల్లో. ఈ 12 సంవత్సరాల పుష్కరాల్లో ఇదే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ మా కాళేశ్వరంలో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు సదుపాయాలు అయితే అన్ని సమకూర్చారు. అన్ని రకాల డేరాలు, బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, లైటింగ్ అయితే లైటింగ్ మెయిన్. ఈ ఎండాకాలం కాబట్టి వాళ్ళకి మ్యాట్, గ్రీన్ మ్యాట్, రెడ్ మ్యాట్లు వేసి మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చూసుకుంటున్నారు. వాళ్ళకైతే మనం తెలంగాణ ప్రభుత్వానికి అయితే మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసి స్టార్ట్ కాబోతుంది హారతి. మీరైతే హారతి చూడండి. అలాగే ఈ 12
15వ తారీఖు 15వ తారీఖు ఈ పుష్కరాలు అయితే స్టార్ట్ అయ్యాయి కదా. ఇంకా తిప్పు కొడితే ఇంకా 4-5 రోజులు అయితే ఉన్నాయి ఈ జాతర, ఈ పుష్కరాలు అయితే జరగబోయేది. ఎవరైతే ఈ పుష్కరాలకు రాలేదో వాళ్ళు వచ్చి ఈ 3-4 డోసులు ఈ కవర్ చేసుకొని చూసుకొని ఈ గంగా స్నానాలు పుణ్య స్నానాలు చేసుకొని, ఎందుకంటే మనం ఉంటామో లేమో తెలియదు, అందుకని మనం వచ్చి పుష్కరాలను దర్శించుకొని పోతే, కుంభమేళకు మనం పోలేదు కాబట్టి మనం ఇలాంటి ఏమైనా ఉంటే దర్శించుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నా. గైస్ మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నా మీరందరూ వచ్చి ఈ కాళేశ్వరాన్ని చూడండి, విజిట్ చేయండి. ఓకేనా గైస్, చూద్దాం. మనం హారతి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. హారతికి అయితే మనం వాటికి అయితే ఫుల్ వీడియో మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, రండి చూడండి. సుస్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కాళేశ్వర స్వామి సన్నిధి 15 నుంచి 24 వరకు 12 రోజుల పాటు సరస్వతి నదీ పుష్కరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గోదావరి ప్రాణహితలతో కలిసి సరస్వతి ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తోంది. ఈ వేడుక సుసంపన్నం కావాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష. ఆ జ్ఞానదానికి వాగీశ్వరికి మనసా వాచా కర్మణ నమస్సులర్పిస్తూ స్తుతిస్తూ మన ఈ సుస్వర సంగీత సాహితీ స్రవంతిని ప్రారంభిద్దాం. మహాముని ముత్తుస్వామి దీక్షిత స్వరపరిచి
అచ్చ తెలుగు కవి బమ్మెరపోతన తన అందమైన అపురూపమైన పదాల కూర్పుతో ఎంతో నేర్పుగా వర్ణిస్తూ ప్రార్థిస్తూ ఆ తల్లి సరస్వతీదేవి మీద అజరామరమైన పద్యాలెన్నింటినో రాశారు. అలాగే ఎందరో మహాకవులు ఆ విద్యా రూపకు పద్య నీరాజనాన్ని అర్పించారు. ఆనందానందకర అనుభూతిని పంచే అటువంటి పద్యాలను విని తరిద్దామా? सरस्वती भगवती विशेष जाड्यापः అలాగే మరొక్క సరస్వతీదేవి ప్రార్థన విందామా? కాళికాదేవి వరప్రసాది అయిన మహాకవి కాళిదాసు సరస్వతీదేవి సాక్షాత్కారంతో ఉద్వేగ ఉత్తేజ భరితుడై ఆలపించిన అద్భుతమైన స్తుతి శ్యామలా దండకం. మాణిక్య వీణ ముఫలానయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం అనే ఆ స్తోత్రం వింటుంటే నిలువెల్లా పులకించిపోతాం. అంతటి అమోఘమైన అనుభూతిని అందించే ఆ దండకాన్ని మరొక్కసారి గుండెల నిండా నింపుకుందామా? మంజుల వాగ్విలాసం
కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరు తెలుసా? పరమ పావన క్షేత్రమైన కాశీ నగర పాలకుడు కాలభైరవుడైతే, ఈ దక్షిణ కాశీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్ర పాలకుడు లోనార్క భైరవుడు. అత్యంత శక్తి సంపన్నుడు, భక్తజన రక్షకుడైన కాలభైరవ స్వామి ఎంతటి రుద్రరూపుడో ఆయన అష్టకం అంత ఆర్ద్రంగా సాగుతుంది. ఇప్పుడు మనం ఆ కాలభైరవ అష్టకాన్ని విని తరిద్దాం. కాశీ
ఓకే గైస్, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ సరస్వతి పుష్కరాల వీడియో, ఈ గంగా హారతి మీ అందరికీ మెప్పించిందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ ఈ వీడియోలో చూపించండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి గైస్. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని తీయడానికి మాకు కొంచెం ఉత్సాహం, ఉల్లాసం అయితే వస్తుంది. మీరందరూ ఈ వీడియోని మీ ఇంటి పరిధిలో ఉన్న ఎవరైతే మన ఈ కాళేశ్వరాన్ని చేరుకోలేదో వాళ్ళకైతే చూపించండి. ఈ హారతి దగ్గరుండి చూడలేకపోయినా కానీ ఈ వీడియోలోన చూసిన కొంచెమైనా ఆనందం వస్తుంది. అలాగే కొంచెమైనా మీకు మేలు జరగాలని కోరుకుంటున్నాను. ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ పుష్కరాల సమయంలో మనకైతే అన్ని రకాల బుకింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఆలయ దర్శనానికి కూడా. అలాగే మనకు తిప్పి కొడితే ఈ ఒక పుష్కరాలు ఇంకా 4 రోజులు మాత్రమే ఉన్నాయి. మీరైతే ఎవరైతే రాలేదో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని గంగా స్నానాలు చేసుకొని అయితే వెళ్ళండి. మనకైతే ఎక్కువ దూరం అయితే లేదు, మన కాళేశ్వరం తెలంగాణలోనే ఉంది కదా, అందరు రండి. అలాగే మీకు కావాల్సిన సదుపాయాలన్నీ మన తెలంగాణ గవర్నమెంట్ అయితే అరేంజ్ చేసి వెళ్ళింది. అలాగే మన రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు గారు, పవన్ కళ్యాణ్ కూడా వచ్చి వెళ్ళిపోయారు. మీరు కూడా వచ్చి దైవ దర్శనం ఈ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాన్ని మీరు విజయవంతంగా చూసి ధరించాలని కోరుకుంటూ నేనైతే విజ్ఞప్తి చేసుకుంటున్నాను. సూర్యహారతి, చంద్రహారతి, నందిహారతి, సింహహారతి, కుంభహారతి, నక్షత్రహారతి వాటి ఫలశ్రుతులతో అందంగా సాగిన కూర్పు 12 రోజులు ప్రతిరోజు సరస్వతీ నది కనిపించే నవహారతులకు నేపథ్యంగా వినిపించనుంది. ఆ కమనీయ రమణీయ గీతాన్ని వినేద్దామా? చెప్తాను